అందరికీ నమస్కారం. ఈరోజు మన సంస్కృతిలో మహాభారత ధర్మం అనే విషయాన్ని గురించి ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గాను, అసోసియేట్ ప్రొఫెసర్ గాను చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు వారి బయోడేటా చెప్పాలంటే 5-6 గంటలు పడుతుంది. అందుకని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మాత్రమే చెప్తుంటాను. ఆ, వారు అంటే పేపర్లలో, పత్రికలలో ప్రకటించిన వ్యాసాలు కాకుండా, సెమినార్లలో వ్యాసాలు కాకుండా, ఇంకా ఆమ్, వారు ప్రసంగించిన ప్రసంగాలు, అంటే ఒక ప్రసంగం ఒక వ్యాసంతో సమానం, ఇంకా ఎక్కువగానే అవుతుంది. అట్లాంటి ప్రసంగాలు దాదాపుగా వేల కొద్దీ ప్రసంగాలు చేశారు. విద్యాలయాల్లో, ధర్మ సంస్థల్లో, పీఠాల్లో, దేవాలయాల్లో, ఒకచోట ఏంటి విశేషమైన ఆ, ఏ, ఆ, ప్రసంగాలు చేశారు. వారి ప్రసంగాలు అన్నీ మనం లెక్కగడితే మరి 10 గంటలు, 5-6 గంటలు ఈజీగా అవుతుంది లెక్క కట్టాలంటే. అట్లాంటి మరి వారు చాలా బిజీగా ఉంటారు, అయినా కానీ మనకు సమయం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. వారు ఇప్పుడు ప్రసంగిస్తారు. సంస్కృతి బంధువులందరికీ నమస్కారం. మన సంస్కృతిలో పురుషార్థాలు అనే విషయం గురించి ఇదివరకు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా భాగవత ధర్మం గురించి చెప్పుకున్నాం. భారత ధర్మం గురించి ఈరోజు మనము చెప్పుకుంటున్నాం. భారతం అనే వరకే మహాభారతమే, భారతం అనే వరకే భారతదేశం. సర్వసాధారణంగా ఇళ్లల్లో ఏదైనా పండుగలు లేదా ఏవైనా పూజలు పునస్కారాలు అవుతూ ఉంటే అద్య బ్రహ్మణ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అని ఈ విధంగా చెప్తాం. అంటే భరతవర్షే భరతఖండే అనేటటువంటివి ఇవి ఎప్పటికీ గుర్తుంచుకునేటటువంటి విధంగా ఇళ్లల్లో మనం చేసేటటువంటి కార్యక్రమాలలో ఇలా చెప్పుకునే ఒక సంప్రదాయం మనకు మన పెద్దలు అందించారు. అంటే సంప్రదాయం ఈ విధంగా నిలబడడానికి కారణం ఏమిటిది అని అంటే ఈ దేశాన్ని మర్చిపోకూడదు అని. అంటే మర్చిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అని అంటే ఈ దేశం నాకేమి ఇచ్చింది అని అనుకున్నటువంటి సందర్భంలో మర్చిపోయే వాతావరణం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ దేశం వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళడం అవన్నీ కూడా తమ వ్యక్తిత్వ వికాసానికి వెళతారు, ఉద్యోగ ధర్మం మీద వెళతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాతృభూమిని మర్చిపోకూడదు అనేటటువంటిది ఇది పెద్దలు చెప్తూ ఉన్నటువంటి మాట. అందుకొరకే మనకు మాతా పృథ్వీ పుత్రోహం పృథివ్యాహ అని వేదం చెప్పింది. ఈ భూమి మాయమ్మ, ఈ భూమికి నేను పుత్రరూపి సంతానాన్ని. పుత్రరూపి సంతానం కాబట్టి సంతానం ధర్మం ఏమిటిది? పుత్రుని ధర్మం ఏమిటిది? తన తల్లిని కాపాడుకోవడం. తన తల్లి వృద్ధురాలై చేతకాని పరిస్థితి ఏర్పడితే అన్నం పెట్టడం, సేవలు చేయడం, ఆమె మంచి చెడ్డలు చూడడం, ఇది కొడుకు యొక్క ధర్మం. సరే, ఈ ధర్మాన్ని అనుసరించాలి అనేటటువంటిది మనకు ఆయా గ్రంథాలు చెబుతూనే ఉన్నాయి. మనకు ప్రధానమైనటువంటి గ్రంథాలలో మన సంస్కృతికి వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు మొదలైనటువంటివి మన సంస్కృతికి దర్పణాలుగా ఉన్నటువంటివి. అంటే సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటివి. అలా సంస్కృతిని ప్రతిబింబించే వాటిల్లో 3 ప్రధానమైనటువంటి గ్రంథాలు బహుళ వ్యాప్తమై ఉన్నాయి. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, అంటే అనేక రాష్ట్రాలు, అంటే 29 రాష్ట్రాలు. ఈ 29 రాష్ట్రాలలో ఎన్నో భాషలు ఉన్నటువంటి వారు, అన్ని భాషల వారికి కూడా సంస్కృత గ్రంథాలు తెలుగులోకి ఎట్లా వచ్చాయో ఇతర భాషల్లోకి కూడా అదే విధంగా వచ్చాయి. కాబట్టి అలాగ వచ్చినటువంటి ప్రధాన గ్రంథాలలో బాగా ప్రచారంలోకి వచ్చి అందరికీ తెలిసిపోయినటువంటివి ఈ 3 గ్రంథాలు: రామాయణం, భారతం, భాగవతం. రామాయణమేమో ఒక కావ్యంగా పరిశీలిస్తాం. సాహిత్య అధ్యయనం చేసినటువంటి వారు, సాహిత్యము సాహిత్య శాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి వారు రామాయణాన్ని కావ్యంగా భావిస్తారు.
భారతాన్ని ఇతిహాసంగా భావిస్తారు, భాగవతాన్ని పురాణంగా చెప్పుకుంటారు. మహాత్ములు అయినటువంటి వారే ఈ నిర్ణయం చేశారు. కాబట్టి భారతం ఇది ఇతిహాసం. ఇతిహాసం ఇది ఈ విధంగా హాసం జరిగింది అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు జరిగింది అని అంటే, ఇవాళ మనం ఏదైతే కలియుగం 5,000 సంవత్సరాలు ఆ, దాటిపోయింది, 5,000 సంవత్సరాల కాలం గడిచిపోయింది, 5,000 ఒక 100 పైచిలకు సంవత్సరాలు గడిచిపోయిందని మనం అంటున్నాము. ఆ 5,000 సంవత్సరాలకు పూర్వము జరిగినటువంటి చరిత్ర ఇది. అంటే పూర్వం ఎప్పుడైతే ఇవాళ ఉన్నటువంటిది వర్తమాన చరిత్ర అంటాం, గడిచిపోయినటువంటి దానిని పూర్వకాలపు చరిత్ర అంటాం, భూతకాలపు చరిత్ర అని అంటాం, రాబోయే దానిని భవిష్యత్ చరిత్ర అంటాం. కాబట్టి అలాంటి చరిత్ర ఇది. ఆ చరిత్రను ఆ కాలంలో ఉన్నటువంటి వేదవ్యాస మహర్షి ఆయన లిఖిత రూపంలో మనకు అందించాడు. సరే, ఆ కాలంలో మౌఖిక సంప్రదాయంలో అంటే ఓరల్ ట్రెడిషన్లో చెప్పే పద్ధతి ఉన్నది. శిష్యులు నేర్చుకునేటటువంటి వాళ్ళు అది ప్రచారంలోకి వచ్చేది అనేది మనకు ఈ కథలు గాథలు వీటిని అధ్యయనం చేసినటువంటి విమర్శకుల వల్ల తెలుస్తూ ఉన్నటువంటి విషయం. కానీ భారతం అదే విధంగా మన ముందుకు వచ్చేసింది. అలా వచ్చినటువంటి ఈ భారతం ఒక్కటే కాకుండా వేదవ్యాస మహర్షి మొత్తము అంటే కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు అష్టాదశ పురాణాన్ని కృత్వా సత్యవతి సుత అని ఒక అభాణకమైనటువంటి వాక్యం మనకు వినిపిస్తుంది సంస్కృతంలో. 18 పురాణాలు రాశారు అని. 18 పురాణాలే కాకుండా, మహాపురాణాలే కాకుండా 18 ఉపపురాణాలు రాశారు. ఈ ఈ 36 భారతం లేదు. ఆ తర్వాత భారతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, ఆ తర్వాత హరివంశం రాశారు. మొత్తం 39 గ్రంథాలు వేదవ్యాస మహర్షి మనకు అందించినవి. ఎవరైనా అనొచ్చు, విశ్వనాథ సత్యనారాయణ గారు ఎవరైనా ఇన్ని పుస్తకాలు రాస్తారు, 1,00,000 శ్లోకాలు ఉన్నటువంటి భారతం. కాబట్టి స్కంద పురాణం అయితే ఇంకా ఎక్కువ శ్లోకాలు ఉన్నటువంటిది. ఇన్ని రాశారా అని అంటే, వారు ఒక తమ నవలలో పాత్రల చేత కొన్ని సమాధానాలు ఇప్పించారు. ఇప్పుడు ఎట్లాగైతే ఆయా పీఠాల మీద ఉన్నటువంటి వాళ్ళను, ఇప్పుడు శంకర పీఠాల మీద ఉన్నటువంటి వారిని శంకరాచార్యులు అని ఎట్లా అంటున్నామో, అదేవిధంగా వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వ్యాసులనే పిలవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన కలిగించారు. ఎలాగైతేనేమి వ్యాసపీఠం మీద కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కరు రాశారా, లేకపోతే సత్యవతీ పుత్రుడైనటువంటి వేదవ్యాసుడే రాశాడా అనేటటువంటిది. భారతం అయితే ఆయనే రాశాడనేటటువంటిది మనకు ఆ, స్థిరపడ్డటువంటి విషయమే. ఎందుకంటే ఆ, భారత పాత్రలో వారొకరు, భారతంలో ఉన్నటువంటి పాత్రలో వారొకరు కూడా. కాబట్టి ఏ సత్యవతి సంతానమైతే భారతానికి మూలంగా నిలిచిందో, ఈ చంద్రుని కుమారుడైనటువంటి బుధుడు, సూర్యుని కూతురైనటువంటి ఇలా, వీళ్ళతో ప్రారంభమైనటువంటి ఏ చంద్రవంశం అయితే ఉన్నదో, ఏ భారత వంశం అయితే ఉన్నదో, అది ఆ కాలంలోనే హస్తిన నగరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించింది. కురుక్షేత్ర భూభాగాలను పరిపాలిస్తూ మొత్తం అఖండ భారతాన్ని పరిపాలించింది, మహాభారతాన్ని పరిపాలించింది. ఆ మహాభారతం ఎంత అని అంటే, ఈ ప్రపంచం అంతా అని పెద్దలు కొంతమంది దాని మీద అధ్యయనం, పరిశీలనం, పరిశోధన చేసినటువంటి వారు చెప్తారు. కాబట్టి అలాంటి మహాభారతం అనే ఒక అపూర్వమైనటువంటి ఇది ఖండాన్ని, మహాఖండాన్ని పరిపాలించినటువంటి వారు, హస్తినను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వారు ఎవరెవరైతే శంతనుని పుత్రులు ఆ తర్వాత వచ్చారో, తర్వాత మనకు ఈ కథలో మాత్రము ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ములైనటువంటి వీళ్ళ సంతానం, ధృతరాష్ట్రుని యొక్క సంతానం, గాంధారి ధృతరాష్ట్ర సంతానం 100 మంది. ఆ తర్వాత పాండురాజు యొక్క సంతానం 5గురు. ఈ 5గురు కూడా పాండురాజుకు ఈ భార్యలైనటువంటి మాద్రి కుంతిలకు, కుంతీదేవి మాద్రికి జన్మించినటువంటి వారు. కుంతికి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, మాద్రికి నకులుడు, సహదేవుడు జన్మించారు. అక్కడ దుర్యోధన, దుశ్శాసన మొదలైనటువంటి వాళ్ళు ఆ 100 మంది గాంధారికి జన్మించారు. ఈ విజ్ఞాన శాస్త్రం వైపుగా ఎట్లాగా 100 మంది ఈ జననం అనేది ఎట్లా కలుగుతుంది అనేటటువంటి ఇది ఇప్పుడు చర్చించడానికి అది సందర్భం కాదు. మనం తీసుకున్నటువంటి అంశము మహాభారతము ఏ విధమైనటువంటి ధర్మాన్ని మనకు బోధిస్తుంది అనేటటువంటిది. కాబట్టి ధర్మము ఎవరి ధర్మం వారికి ఉంటుంది. ఇద్దరు కూడా మనం చెప్పుకున్నటువంటి దాంట్లో
వ్యక్తి ధర్మం ఉంటుంది, కుటుంబ ధర్మం ఉంటుంది, సమాజ ధర్మం ఉంటుంది, దేశ ధర్మం ఉంటుంది. కాబట్టి అలాగా వ్యక్తి ధర్మాలు వాళ్ళు వాళ్ళు ఎవరైతే తమ వృత్తిని బట్టి ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ వృత్తి పనులను నిర్వర్తించడం వారి ధర్మ కార్యాన్ని వాళ్ళు చేస్తున్నట్టు లెక్క. అది తన ధర్మాన్ని వదలకుండా తాను పని చెయ్యాలి అనేది మహాభారతం ప్రధానంగా బోధిస్తున్నటువంటి అంశం. కాబట్టి అయితే ఇన్ని గ్రంథాలు రచించినటువంటి ఆ వేదవ్యాస భగవానుణ్ణి ఒక శిష్యుడు అడిగాడు, స్వామి మీరు ఇంత రచించారు కదా, మీరు చెబుతూ ఉన్నటువంటి పురుషార్థాలు ధర్మార్థ కామమోక్షాలు ఈ విషయం ఇదివరకు ఒకసారి మనం ప్రస్తావించుకున్నాం, ఇవి అనుసరిస్తున్నారా అని. అప్పుడు వారు ఒక శ్లోకం చెప్పారు. అది భారతంలో చివరి చివరి ఘట్టాల్లో వచ్చిందిగా ప్రస్తావనలో ఉంటుంది. ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే ధర్మాదర్థశ్చ కామశ్చ సధర్మ కిన్న సేవ్యతే అని. నేను రెండు చేతులు పైకెత్తి మొత్తుకొని చెబుతున్నాను, ధర్మాన్ని అనుసరించి నడవాలి అని. ఊర్ధ్వబాహు విరౌమ్యేష నచ కశ్చిత్ శృణోతి మే, కానీ ఒక్కరు కూడా వినడం లేదు. ధర్మాత్ అర్థశ్చ కామశ్చ, ధర్మాన్ని అనుసరించి అర్థకామాలు మీరు పొందండి. కామమేమో శారీరక సుఖానికి సంబంధించింది, అర్థము సుఖ సంపదలను పెంచేటటువంటిది. కాబట్టి అది ధర్మాన్ని అనుసరించే సంపాదించాలి. ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు, ఆ ఉద్యోగంలో ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి ఎలా సంపాదిస్తామో అట్లాగే సంపాదించాలి. అలా కాకుండా తనకు 7 తరాలకు మిగిలేట్టుగా సంపాదించుకోవాలి అని అన్యాయంగా సంపాదిస్తే అది తప్పు, ధర్మాన్ని తప్పినట్టు. అదండి ధర్మాన్ని తప్పడం. అదేవిధంగా ధర్మశాస్త్రం చెప్పిన విధంగా లేకుంటే నీతి శాస్త్రం చెప్పినటువంటి విధంగా వైవాహిక జీవితంలో తాను ఎలా ఉండాలో ఆ విధంగానే ఉండాలి, అలాగే సుఖాలు పొందాలి. అలా కాకుండా తన ఇచ్చారచ్చ వ్యవహరించినట్టయితే అది ధర్మం తప్పినట్టు అవుతుంది. అంటే శారీరక సుఖాల నిమిత్తం ఇష్టం వచ్చినట్టు భోగవాది విలాసవాదిగా మారిపోయినట్టయితే అది ధర్మం తప్పినట్టు అవుతుంది. కాబట్టి అలా ధర్మం తప్పిన వారు కనిపిస్తున్నారు అని వ్యాసుల వారు అన్నారు. మరి ద్వాపర యుగం యొక్క ఆనాటి కాలానికే ఈ పరిస్థితి ఏర్పడితే కలియుగ ధర్మం ఏమిటిది? కలియుగంలో ఆ విధంగా ధర్మాన్ని తప్పినటువంటి వాళ్ళు ఎందరో కనిపిస్తున్నారు అనేటటువంటిది కలియుగ ధర్మంలో ఆయా గ్రంథాల ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అని ఒక శ్లోకం ద్వారా ఈ మహాభారతంలో ఏమున్నది అని అంటే, ధర్మానికి సంబంధించి, అర్థానికి సంబంధించి, కామానికి సంబంధించి, మోక్షానికి సంబంధించి ఓ అర్జున లేదా ఓ భారతీయుడా, భరతర్షభ, భరతశ్రేష్ఠ, ఏ విషయమైతే ఈ పురుషార్థాలకు సంబంధించి మహాభారతంలో ఉన్నదో ఆ విషయాలు ప్రపంచమంతటా ఉన్నాయి. ప్రపంచంలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ మహాభారతంలో ఉన్నాయి. మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు మహాభారతంలో ఉన్నాయి అనేటటువంటి విధంగా ఈ శ్లోక అర్థం. కాబట్టి మహాభారతం అంటే ప్రపంచ మానవ మనస్తత్వాలన్నీ ఇందులో ఉన్నాయి అని. మహాభారతము మనస్తత్వ చిత్రీకరణం అని డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు అద్భుతమైనటువంటి పరిశోధన చేశారు దీని మీద. అంతేకాకుండా ఒక్కొక్క పాత్ర మీద పరిశీలన చేసినటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని వందల పరిశోధన గ్రంథాలు మహాభారతం మీద వచ్చి ఉంటాయి. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో లేదా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లోకి సంస్కృతంలో వచ్చినటువంటి ఈ మహాభారత గ్రంథం అనువదింపబడింది. కాబట్టి అందరికీ కూడా భారత కథ తెలుసు. అందువల్ల ఆ ఎలాంటిది మహాభారతము ధర్మం విషయంలో అని చెబుతూ తిక్కన గారు విరాట పర్వంలో ఒక పద్యం రాశారు. అదేమిటంటే, వేదములకు అఖిల స్మృతి వాదములకు బహుపురాణ వర్గంబులకు వాదైన చోటులను తా మూదర ధర్మార్థ కామ మోక్ష స్థితికి. వేదాలలో ఉన్నటువంటి విషయాలు, స్మృతుల్లో ఉన్నటువంటి విషయాలు అవి ఏమైనా కానీ, పరాశర స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి మొదలైనటువంటి ఆనాడు వచ్చినటువంటి స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, వీటన్నింటికి కూడా పురాణాల్లో ఉన్నటువంటి వాటికి కూడా ఎక్కడైనా ఏదైనా వైరుధ్యం వస్తే, వాదోపవాదాలు వాటిల్లో కలిగితే అప్పుడు ధర్మార్థ కామ మోక్షాల విషయంలో మహాభారతం ఏం చెప్పింది అంటే, ఆ భారతం మనకు ఆధారంగా ఉంటుంది
వీటన్నింటికి భారతం సమాధానం ఇస్తుంది. అంటే భారతంలో వీటికి మనకు సమాధానం లభిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము అధ్యయనం చేయడానికి వీలుగా భారతము అన్నింటికీ సమాధానం ఇస్తుంది. ఎన్న భారతే తన్న భారతే అన్నటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఎదిహాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్ క్వచిత్ అన్నటువంటి మాట వెనుక ఉన్న పరమార్థం అది. మీకు ఏది కావాలో అదంతా లభిస్తుంది. ప్రపంచంలో ఏదుందో అదంతా భారతంలో ఉంది అని చెప్పినటువంటిది. కాబట్టి అయితే ఏమిటిది మనకు ప్రధానంగా అంటే లోకంలో పరివ్యాప్తమై ఉన్నటువంటి విషయం కౌరవ పాండవుల కథ. మహాభారతం అంటే ఏంటిది? కౌరవ పాండవుల కథ. ఆ కౌరవ పాండవుల కథలో ఉన్నటువంటి ఈ మహాభారతం ఎటువంటిది అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మహాభారతాన్ని తెలుగు చేసినటువంటి వారు కవిత్రయం వారు. ఆదికవి నన్నయ్య భట్టు, తర్వాత తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ, వీళ్ళు ముగ్గురు కూడా మహాభారతాన్ని భిన్న సమయాల్లో తెలుగు చేశారు. నన్నయ్య భట్టు ఆదిపర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం రాస్తే, ఆ తర్వాత తిక్కన గారు అరణ్య పర్వాన్ని వదిలిపెట్టి విరాట పర్వం నుంచి చిట్ట చివరి పర్వం వరకు 15 పర్వాలు రాస్తే, ఈ అరణ్య పర్వంలో నన్నయ్య భట్టు వదిలిపెట్టినటువంటి భాగాన్ని ఎర్రన పూరించారు. చాలా గొప్ప విషయాలు అందులో. చాలా ఒకటి రెండు పర్వాలు, 3 పర్వాలకు మించి అరణ్య పర్వం అంత పెద్దగా ఉంటుంది. ఎర్రన గారు అలా పూర్తి చేశారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు చేత రచింపబడ్డటువంటి ఈ మహాభారతం తెలుగులో మనకు వచ్చింది. మనకి ఇక్కడ ఆ మహాభారతం ధర్మాధర్మ సంఘర్షణ తత్వం కలిగినటువంటిది. అంటే ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు పాండవులు, అధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళు కౌరవులు. చూడండి, మన ఊళ్ళల్లో లేదా మన పరిసరాల్లో లేదా మన కుటుంబాల్లో మన దగ్గర తండ్రి గారు ఇచ్చిపోయిన ఆస్తి కొంత ఉంటుంది. అయితే ఉన్నటువంటి నలుగురు కొడుకులు సమానంగా పంచుకోవాలి. సమానంగా పంచుకోవడం అనేటటువంటిది చేయక పెద్ద కొడుకు నాకు జ్యేష్ఠ భాగం కావాలి లేదా మొత్తం నాకే కావాలి అని అడిగాడు అనుకోండి, 10 మంది పెద్దలు కలిసి ఈ ధర్మం ఏదో చెప్తారు. ఆ ధర్మాన్ని అనుసరించి నడవాలి. అలా కాకుండా నలుగురు సమానంగా తీసుకోవాలి. ఆధునిక కాలంలో అయితే భారత రాజ్యాంగం చెప్పేదాని ప్రకారంగా కూతుళ్లకు కూడా సమాన భాగం అందులో ఉంటుంది. అయితే ప్రాచీన కాలంలో కూడా కూతుళ్లకు సమాన భాగం ఉన్నది. అందుకొరకని చెప్పేసి ధర్మశాస్త్రాలు ఆ విధంగా బోధించినవి మనకు కనిపిస్తాయి. ఆ కారణంగా ఇక్కడ కౌరవ పాండవులు, ధృతరాష్ట్రుడి కొడుకులైనటువంటి కౌరవులు, పాండురాజు కొడుకులైనటువంటి పాండవులు ఈ అర్ధభాగం పంచుకోవాలి, సరిసగం తీసుకోవాలి. ఇక ఏ పేచీ ఉండదు. అయితే ఒక్కటి, భారతానికి ఒకే సార్వభౌముడు ఉండాలి అనుకున్నటువంటి ఒక ఆలోచన మొదటి నుంచి వచ్చింది. కాబట్టి ఈ ధృతరాష్ట్రునికి పూర్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధంగా ఉన్నారు. కాబట్టి అయితే ఆనాటి ధర్మశాస్త్రం ప్రకారంగా ధృతరాష్ట్రునికి రాజ్యార్హత లేదు. ఎందుకు లేదు అని అంటే అతనికి కళ్ళు కనిపించవు. కాబట్టి కళ్ళు కనిపించని వారికి రాజ్యార్హత లేదు అనేది. అంటే పరిపాలన విషయంలో అవకతవకలు వస్తాయి అనే ఉద్దేశంతో బహుశా ఆనాటి ధర్మశాస్త్రం అది. కాబట్టి ధృతరాష్ట్రుని తమ్ముడైనటువంటి పాండురాజు తాను రాజ్య విస్తరణ చేశాడు, రాజ్య పరిరక్షణ చేశాడు. ఇప్పుడు అతను లేడు. కాబట్టి పాండురాజుకే రాజ్యార్హత ఉంటుంది, కానీ ధృతరాష్ట్రునికి ఉండదు. కాబట్టి పాండురాజు తర్వాత పాండురాజు కొడుక్కు రాజ్యార్హత ఉంటుంది. అంతేకాకుండా ధృతరాష్ట్రునికి జన్మించినటువంటి కొడుకుల్లో పాండురాజుకు కలిగినటువంటి కొడుకుల్లో అందరికంటే పెద్దవాడు పాండురాజు కొడుకు అయినటువంటి ధర్మరాజు యుధిష్ఠిరుడు. కాబట్టి అతనికే రాజ్యార్హత ఉంటుంది. కాబట్టి అర్ధరాజ్యము ఇచ్చినా సరిపోయేది, లేదా కొంత ఈ ఈ పాండురాజు కొడుకు అయినటువంటి ధర్మరాజుని సింహాసనం మీద కూర్చోబెట్టడం సరిపోయేది. కానీ విషబీజాలు నాటుకున్నాయి ఇక్కడ. ఎట్లా నాటుకున్నాయి, ఎందుకు నాటుకున్నాయి అని అంటే, పాండవులు పుట్టినటువంటి సందర్భంలో కిందమముని ఆశ్రమంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళను తీసుకొని కుంతీదేవి వచ్చింది. అక్కడనే పాండురాజు చనిపోయాడు. మాద్రి కూడా పాండురాజు వెంబడి సహగమనం చేసింది. కాబట్టి 5గురు పుత్రులను, తన 3 కొడుకులను, మాద్రి యొక్క 2 కొడుకులను నకుల సహదేవులను, 5గురితో పాటు కుంతి వచ్చింది హస్తిన నగరానికి.
నిజానికి ఆదరించాలి. విద్యాబుద్ధులు అందరికీ సమానంగా నేర్పాలి అని ధృతరాష్ట్రుడు ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళందరికీ మూలాధారంగా నిలబడ్డటువంటి భీష్మ పితామహుడు ఉన్నాడు. ఆయన చెప్పినట్టయినా అందరూ వినాలి. కానీ ఈ ధృతరాష్ట్రుడు కొడుకు వాడై వశమైపోయినాడు. ధృతరాష్ట్రుని యొక్క పెద్ద కొడుకు అయినటువంటి దుర్యోధనుడు తాను అంతా తనకే కావాలి, తండ్రి రాజ్య రాజ్యాధిపతిగానే ఉన్నాడు, ఆయన రాజ్యాధికారం ఆయనదే, తనకే అంతా కావాలని ఆ చిన్నతనం నుంచే మనసులో వచ్చేసింది. అంతేకాకుండా ఆ ఆశ్రమం నుంచి వచ్చినటువంటి ఈ పిల్లలు, ఈ పాండవులు ఐదుగురు కూడా వీళ్ళు విదేశీయులుగా ఉన్నారు, జనంలో కలిసిపోతున్నారు, తండ్రి లేని పిల్లలు అని అందరికీ ప్రేమ పుట్టుకొని వచ్చింది. వీళ్ళను ఎంతో ప్రేమతో అందరు చూస్తున్నారు. అది కూడా దుర్యోధనుడికి కంటగింపయింది. కాబట్టి ఈ వచ్చినటువంటి వీళ్ళల్లో భీముడు బలం కలిగినటువంటి వాడు. ఈ భీముడు ఒక్కడిని లేకుండా చేసినట్టయితే అప్పుడు వీళ్ళు బలహీనలు అయిపోతారు అని అంత చిన్నతనంలోనే, ఏ 11, 12, 13, 14 ఏళ్ల వయస్సులో ఉన్నటువంటి వీళ్ళల్లో అప్పటి నుంచే ఈ భేదాభిప్రాయాలు వచ్చేసాయి. అంటే ముఖ్యంగా దుర్యోధనుడు అందుకొరకు భీముడిని అనేక రకాల కష్టపెట్టడం మొదలుపెట్టారు. ఎంత కష్టపెట్టారు అంటే అన్నంలో విషం కలిపి పెట్టి త్రాటగట్టి నీటిలో కూడా వేశారు. అందుకే ఓ సందర్భంలో కరుణశ్రీ గారు తమ విజయశ్రీలో భీముని చేత ఈ మాట అనిపిస్తారు. అంటే అందరము మనం సమానంగా చూడాలి, రాజ్యాధికారం వాళ్లకు ఇవ్వాలి అనేటటువంటి మంత్రాలోచన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ సంధి చేసుకోవాలి అనే సందర్భం వచ్చినప్పుడు భీముని నోట ఈ పద్యాన్ని పలికిస్తాడు. త్రాటంగట్టిరి నీటనెట్టిరి విషాక్తం మన్నమును వెట్టిరి ఏ చేటును వాటిలకునికి కష్టపడి కాశీయాత్ర కంపించిరి అచ్చోటను కొంపకు నిప్పు పెట్టిరి అడవులు చుట్టించిరి ఆ సాధ్విక పాటులు గూర్చిరి భాగమీ ఏమని రబ్బా ఎంత సౌభ్రాత్రమో, ఎంత సోదర ప్రేమ ఉన్నది వీళ్లకు, ఏ విధంగా వాళ్ళు ఈ పనులన్నీ చేశారు, ఎంత సోదర ప్రేమ అనేటటువంటి విధంగా చెప్తారు. కాబట్టి ఆ విధంగా వ్యవహరించారు అని ఇక్కడ అర్థం. ఆటపాటల్లో ఉంటూ ఆటపాటల్లో దుర్యోధనుడు ఈ భీమునికి కష్టం కలిగిస్తారు. అలా ఆటపాటల్లో భీమునికి అవమానం కలిగించడం కాదు, భీముడిని చంపడానికి ప్రయత్నం చేయడం. అలాగా విషం పెట్టి కాలు చేతులు కట్టి నీళ్లలో పడవేస్తే ఆ నీళ్లలో పాములు వచ్చి కరిస్తే విషము ప్లస్ విషం ఈక్వల్ టు అమృతం అవుతుంది. అంతేకాకుండా అక్కడ వీళ్ళ పూర్వీకులైనటువంటి వారి చేత సత్కారాలు పొందుతాడు. అంతేకాకుండా భీమునికి వరాలు లభిస్తాయి అక్కడ. ఈ విధంగా వాసుకి దగ్గరగా ఉన్నటువంటి ఆర్యకుని చేత మొత్తం మీద కౌరవ పాండవుల మధ్యన భేదాభిప్రాయాలు మొదలైనవి. అలా మొదలైనటువంటి కారణంగా వీళ్ళని ఏ విధంగానైనా పాండవులను చంపాలి అనేటటువంటి ఆలోచన చేసి వారణావతం అంటే వారణాసి కాశీ అక్కడ ఉన్నటువంటి లక్క ఇంటిలో పాండవులు ఉండేట్టుగా చేసి ఆ లక్క ఇంటిలోనే వీళ్ళు చనిపోయేట్టుగా చేసే ప్రయత్నము మనం కథలో చూస్తే ఇది ఎంత కుట్ర, ఎంత కుటిలత్వం అని అనిపిస్తుంది. కాబట్టి పాండవులు ఆ లక్క ఇంటిని కాల్చితే వాళ్ళు చనిపోతే చాలు, మొత్తం రాజ్యం తనకే దక్కుతుంది అనేటటువంటి ఆలోచన దుర్యోధనుడు, అతని మేనమామైనటువంటి శకుని, వీళ్ళిద్దరి ఆలోచన. సరే, తర్వాత దుష్ట చతుష్టయం అనేటటువంటి పేరిట దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని అనే ఈ నలుగురికి ఆ పేరు వచ్చేస్తుంది. అందువల్ల ఈ విధంగా ఏది ధర్మం ఏది అధర్మము అని అంటే ఎవరి భూభాగాన్ని వాళ్ళకి ఇస్తే అది ధర్మం అండి, ఎవరి భూభాగాన్ని వాళ్ళకి ఇవ్వకుండా అంతా నాకే కావాలి అనుకోవడం అధర్మం అండి. కాబట్టి అలాంటి అధార్మికుడైనటువంటి దుర్యోధనుని అనుసరించే దుశ్శాసన, శకుని, మిగతా తమ్ములందరూ కూడా అదేవిధంగా ధృతరాష్ట్రుడు వాళ్ళని ఏమీ అనకపోవడం, తండ్రి తప్పేమిటో తెలిసి కూడా తన కొడుకు రాజ్యాధికారాన్ని పొందాలి అనే ఆలోచన చేయడం. ఈ విధంగా మనం ఇలా చూసినట్టయితే మహాభారతంలో ఇక వీళ్ళని అక్కడికి పంపించి
పురోచనుడు అనబడేటటువంటి అతని చేత దానికి నిప్పంటించేటటువంటి ప్రయత్నము చేస్తే ఆ ప్రయత్నము కంటే ముందే ఈ విషయం తెలిసినటువంటి విదురుడు, అంటే ధృతరాష్ట్రునికి మంత్రిగా ఉన్నటువంటి తనతో సమానుడైనటువంటి విదురుడు, ధృతరాష్ట్ర, పాండురాజా, విదురులు ముగ్గురు అన్నదమ్ములు. విదురుడు మంత్రిగా ఉంటాడు. గొప్ప విదురనీతి పేరిట మనకు మహాభారతంలో ఒక స్థానంలో విదురుడు కనిపిస్తాడు. ఆ విదురుని వల్ల, శ్రీకృష్ణుని వల్ల వీళ్లకు విషయం తెలుస్తుంది. కాబట్టి భీముడే నిప్పంటించి అందరినీ అన్నదమ్ములను తీసుకొని తల్లి కుంతితో పాటు ఆ లక్క ఇంటి నుంచి బయటపడి వెళ్ళిపోతారు. అలా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి అరణ్యంలో, ఆ తర్వాత ఏకచక్రపురంలో ఒకరి ఇంట్లో, ఒక బ్రాహ్మణుని ఇంట్లో వీళ్ళు ఉంటారు. ఆ సందర్భంలో జరిగినటువంటి ఒకానొక సంఘటన ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఆ బ్రాహ్మణుని ఇంటి పిల్లవాడిని ఆ రోజు బకాసురునికి పంపించాలి. ఎందుకంటే బకాసురుడు అనేటటువంటి వాడు ఆ ఊరి మీద ఏకచక్రపురం మీద పడి తింటూ ఉంటే అప్పుడు ఈ ప్రతి ఇంటి నుంచి ఒకరిని పంపిస్తాము, బండి నిండా కొడుకులను పంపిస్తాము, ఆ బండికి కట్టినటువంటి దునపోతులను పంపిస్తాము. ఆ విధంగా ఊరును నాశనం చేయొద్దు అని అంటే దానిని అనుసరించి వాళ్ళు ఆ ఒప్పందాన్ని ఒప్పుకుంటారు. వీళ్ళు ఎవరింట్లో విడిది చేసి ఉన్నారో మారువేషాలతోటి ఆ ఇంటి అబ్బాయికి ఆ రోజు వంతు వచ్చింది పంపించాలి. ఆమె ఏడుస్తూ ఉంటే కుంతిదేవిని చూసి, రాజమాత కుంతి చూసి, ఉండమ్మా నీకు ఒక్క కొడుకు కదా, నాకు 5గురు కొడుకులు ఉన్నారు, ఓ కొడుకును పంపిస్తా అని చెప్పేసి భీముణ్ణి ఆ బండి వెంబడి పంపిస్తుంది. వెళ్ళినటువంటి భీముడు వెళుతూ వెళుతూనే మొత్తము కుడుములన్నీ బండిలో ఉన్న ఆహారం అంతా తానే తినేసి అక్కడికి వెళ్ళి బకాసురుడిని సంహరించి వస్తాడు. ఊరి వారి చేత బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు పొందుతాడు అనుకుందాం. అంటే ఇక్కడ ఏమిటిది, ఏది రాజధర్మం? ఇక్కడ కుంతిమాత తాను ఎవరింటినైతే ఆశ్రయించి ఉన్నదో వాళ్ళను కాపాడడానికి భీముని శక్తి ఏమిటి ఆమెకు తెలుసు. కాబట్టి భీముడిని పంపిస్తుంది. ఆ విధంగా మనకు బకాసుర వధకు సంబంధించినటువంటి విశేషాలు ఇలాగ తెలుస్తాయి. అందువల్ల ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఏది ధర్మం ఏది అధర్మం అనేటటువంటి ప్రశ్న కానీ వేసుకున్నట్టయితే ఇక్కడ బకాసురుడు అధర్మంగా వ్యవహరించాడు, భీముడు ధర్మయుద్ధం చేశాడు, బకాసురుడిని సంహరించాడు, ఏకచక్రపురాన్ని కాపాడాడు. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి నేరుగా స్వయంవరానికి వెళ్తారు. సరే, అక్కడ ద్రౌపదితో వివాహం జరుగుతుంది. అది కథను వివరించడానికి కాదు ఇది ఉన్నది మన యొక్క ఈ చర్చ. ఇది ఏది ధర్మం ఏది అధర్మం అనేటటువంటి అంశంలో భారత ధర్మం ఏమిటిది అనేటువంటి ప్రశ్న వస్తే ఇక్కడ 5గురు ఒక స్త్రీని పెళ్లి చేసుకోవడం అధర్మమే. కానీ అక్కడ మాట తల్లి అన్నటువంటి కారణంగా వీళ్ళు మత్స్యయంత్రాన్ని ఛేదించిన అర్జునుడు తాము ఎప్పుడూ తల్లి దగ్గరికి వచ్చేసి తాము తెచ్చినటువంటిది తల్లికి అందిస్తే 5గురు పంచుకోండి అంటుంది. అదే విధంగా మేము ఈ విధంగా విజయం సాధించి వచ్చామంటే మీరు సాధించి తెచ్చుకున్నటువంటి ఆ విజయాన్ని అందరూ పంచుకోండి అని చెప్పిన కారణంగా మరొక విషయం ఏంటి అంటే, ద్రౌపది మనకు పురాణాల్లోనూ ఇతిహాస కథల్లోనూ లభించేది పూర్వజనుల్లో ఆమె ఇంద్రసేన. కాబట్టి ఆమె తపస్సు చేస్తుంది ఈశ్వరుని గురించి. ఆ తపస్సు కారణంగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఏం కావాలి అంటే భర్త 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 అని 5 సార్లు అంటుంది. నీకు 5గురు భర్తలు కలుగుతారు అనేటటువంటిది. కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇతిహాసంలో ఉన్నటువంటి అంతరార్థాలు చెప్పేటటువంటి సందర్భంగా ఈ 5గురు కూడా పంచేంద్రియాలకు చిహ్నాలు. కాబట్టి ఈ పంచేంద్రియాలు కలిసి 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిసి మానవ శరీరం నిర్మాణం అవుతుంది. కాబట్టి వీళ్ళు 5గురు ఒక్కరే అనేటటువంటి ఒకనొక తాత్విక అర్థాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తారు. ఏది ఏమైనా మనకు మహాభారతానికి రేపు చక్రవర్తి అయ్యేటటువంటి సందర్భంగా ఈ 5గురు భారతాన్ని పంచుకున్నట్టయితే 5 రాజ్యాలు అవుతాయి. ఈ 5గురు కూడా 5 రాజ్యాలు ఏలినటువంటి సందర్భంగా వీరి మధ్యన వైషమ్యాలు వస్తే అఖండ భారతం ఉండదు. కాబట్టి భారతం అఖండంగా ఉండాలి అని అన్నట్టయితే
తప్పనిసరిగా ఒకరి ఆజ్ఞ కింద మిగతా అందరూ కూడా పనిచేయాల్సి ఉంటుంది. ఆ దృష్టితోటి భారతాన్ని ఒక ఏకతాపథం మీద నిలిపాలి, చీలికలు పేలికలు భారతం కారాదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ ధార్మిక దృష్టితోటి మహాభారత రచన సాగింది అని, లేదా ఈ ధార్మిక దృష్టితోటి వేదవ్యాసుల వారి యొక్క కోరిక, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కోరిక, రేపటి నాడు జరగబోయేటటువంటి దానిలో మహాభారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి మిగతా అందరూ కూడా సుభిక్షంగా ఉండేట్టుగా చూడాలంటే ఒకే రాజు కావాలి, మహా చక్రవర్తి కావాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ విధంగా ద్రౌపది ఐదుగురిని కలిపేటటువంటి ఒక మహాశక్తి అనేటటువంటి ఉద్దేశ్యంతో అలాగా శ్రీకృష్ణ పరమాత్మ బోధ, వ్యాసుల వారి బోధ, ఆ తర్వాత ఈ ఐదుగురు ద్రౌపదిని వివాహం చేసుకోవడానికి ద్రౌపది ఈ తండ్రి గారు ఆ కుటుంబం అంగీకరించడం అనేటటువంటిది ఇట్లా ఇది భారత ధర్మంగా చెప్పబడ్డది. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలలో ఇక మహాభారత కథ ఇక్కడి నుంచి ధర్మాధర్మ సంఘర్షణకు సంబంధించినటువంటి విషయాలు అనేకం వస్తాయి. అయితే ఒక చిన్న ఉదాహరణ, ఇందులో లెక్కలేనన్ని ఉపాఖ్యానాలు ఉంటాయి. అందులో సరమ వృత్తాంతం ఒక ఉపాఖ్యానం. అంటే జనమేజయ రాజు ఈ భారత కథను అంతా కూడా వింటాడు వైశంపాయనుడు చెబితే. ఆ రాజు దగ్గర ఉన్నటువంటి ఒక కుక్క, ఆ కుక్కకు కొన్ని పిల్లలు ఉంటాయి. ఆ పిల్లల్ని రాజబంధువులు కొడతారు. అప్పుడు కుక్క వచ్చి ధర్మగంట మోగిస్తుంది. దానితోటి రాజుగారు ఆ కుక్క పిల్లని కొట్టినటువంటి రాజబంధువుల పిల్లలకి శిక్ష వేస్తారు. కానీ ధర్మం చూడండి, ఏ ప్రాణిని కూడా అనవసరంగా హింసించొద్దు అని చెప్పినటువంటి అంశం ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంతఃపూర్వం భారతంలో వచ్చినటువంటి గారుడోపాఖ్యానంలో గరుత్మంతుడు తల్లిని రక్షించినటువంటి కథ అక్కడ ఉంటుంది. పుత్రధర్మం ఏమిటి అని అంటే తల్లిని బానిసత్వం నుంచి వదిలించడం అనేటటువంటి మాతృదాస్య విమోచనం ఉంటుంది. అదేవిధంగా సావిత్రి ఉపాఖ్యానం ఉంటుంది వీళ్ళ పూర్వీకుల కథల్లో. అక్కడ సత్యవంతుడు సావిత్రి సంబంధించిన కథలో సావిత్రి యమధర్మరాజునే గెలిచి సత్యవంతుడిని తీసుకురావడం అనేది ఎలాగా అనేది. అదేవిధంగా మృత సంజీవిని ఉపాఖ్యానంలో కచుడు దేవయానికి సంబంధించినటువంటి కథలో కూడా అక్కడ దేవయాని, యయాతి, శర్మిష్ఠ ఈ కథలో ఏది ధర్మమో అక్కడ నిరూపణ జరుగుతుంది. అదేవిధంగా శకుంతల ఉపాఖ్యానం అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కౌరవ పాండవుల కథల కంటే ముందే ఇది జరిగిపోయినాయి. భరతుడు అని ఏ భరతుని పేరిట ఈ భూభాగానికి ఆ పేరు వచ్చిందని చెప్పుకుంటామో కాదు, అప్పటికే వేదంలోనే భారత అనేటటువంటి పదం ఉన్నది అనేటటువంటిది అభిజ్ఞులు పరిశోధకులు ఈ మధ్య కాలంలో నిర్ణయించి చెప్పినటువంటి విషయం ఉన్నా కాదు. త్రేతాయుగంలో భరతుడు లేదా ఇక్కడే శకుంతల దుష్యంతుల కొడుకైనటువంటి భరతుని పరిపాలన అని శకుంతల కథ, దుష్యంతుని కథ ఇందులో కూడా ఏది ధర్మము ఏది అధర్మము అనేది శకుంతల దుష్యంతుల వివాహ ఘట్టము కానీ, ఆ తర్వాత శకుంతలను దుష్యంతుడు స్వీకరించడం కానీ, భరతునికి రాజ్యాభిషేకం చేయడం కానీ ఇక్కడ కూడా ధర్మాధర్మానికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఒక ధర్మవ్యాధుడు తాను రోజు అడవి నుంచి ఎవరో తెచ్చి ఇచ్చినటువంటి వీటి జంతువులను కొని వాటి మాంసాన్ని అమ్మడం తన యొక్క వృత్తి ధర్మం కాబట్టి ఆ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే సందర్భంలో అపూర్వమైనటువంటి ధార్మిక అంశాలు వస్తాయి. అవన్నీ కూడా ధర్మవ్యాధోపాఖ్యానంలో మనం చూడగలుగుతాం. ఏది హింస ఏది అహింస అని సలిలము నిర్వియాకసము సర్వము జంతు మయంబు కావుననేటువంటిది, భూత హితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబునిచ్చు లాంటి అపూర్వమైన విషయాలు వస్తాయి. ప్రాణికోటికి మేలు చేసేటటువంటి అబద్ధం కూడా అది ధర్మమే అవుతుంది అని. ప్రాణికోటి నీవు చేసి చెప్పినటువంటి సత్యం వల్ల ఎవరైనా చంపబడినట్టయితే అది అధర్మమే అవుతుంది అని చాలా ధర్మ సూక్ష్మాలు అందులో వస్తాయి. అంతేకాకుండా బాగా ప్రచారంలో ఉన్నటువంటి ఒక పద్యం మనకందరికీ ప్రచారంలో ఉన్నది. ఇది ఆంధ్రపత్రిక లాంటి పత్రిక సంపాదకీయంలో తన ఆదర్శంగా వేసుకున్నదండి. ఎంత గొప్పగా ఈ పద్యం ఉంటుందంటే, ఒరులేవి ఉనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పథముల నెల్లను. ఒకరు ఏదైనా ఒక పని చేసినట్టయితే అది తనకు నొప్పి కలిగినట్టయితే ఒరులేవి ఉనరించిన
తానొరులకు అవి చేయకునికి పరాయణం. తనకు బాధ కలిగినా కానీ అలాంటి బాధ కలిగేటటువంటి పనులు అవతలి వారికి చేయకుండా ఉన్నట్టయితే ఇది ధర్మ సూక్ష్మము అని చెప్పబడ్డది. ఒరులేవి ఉరరించిన నరవరము నరవర అప్రియము తన మనంబునకగు. తనకు కష్టం కలిగినట్టయితే తానొరులకు అవి చేయకునికి, అవతల వాళ్ళకి కష్టం కలిగేటటువంటి విధంగా ఆ పని చేయక ఉండడం అనేటటువంటిది పరాయణము పరమధర్మ పథములనెల్ల అని గొప్ప ధర్మం అని చెప్పినటువంటి ఆ పద్యాన్ని మనం మర్చిపోలేమండి. కాబట్టి ఆ విధంగా ఆ అర్థాన్ని మనం భావించుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా కపోతోపాఖ్యానంలో కపోతాలు అంటే ఈ ఉపాఖ్యానాలు ఎన్నో మహాభారత కథలో వచ్చినటువంటి ఉపాఖ్యానాలు అన్నిటిలో కూడా ధర్మానికి విజయం కలుగుతుందండి. కపోతం తాను ఆహారంగా మారినటువంటి ఘట్టంతో కదిలిపోతాడు ఆ బోయ. అప్పటి నుంచి ఇక నేను జీవహింస చేయను అని అంటాడు. నలోపాఖ్యానంలో నలదమయంతులకు సంబంధించినటువంటి ఏ, అంశంలో కూడా ఇది అరణ్య పర్వంలో వచ్చినటువంటి కథాకథనమే అయ్యున్నా కానీ ఇలాంటి ఉపాఖ్యానాల్లో ఆ నలదమయంతి కథలలో నలుడు ఎంత ధర్మమూర్తిగా ఉన్నాడు అనేటటువంటిది దాంట్లో మనకు తెలుస్తుంది. యయాతి చరిత్రం అంటే ఈ పాండవులకు కౌరవులకు అందరికంటే మూల పురుషునిగా ఉన్న ఏ పూరుని తర్వాత వచ్చినటువంటి ఏ యయాతి అయితే ఉన్నాడో, ఆ పూరుని కంటే ముందే వచ్చినటువంటి ఏ యయాతి అయితే ఉన్నాడో ఆ యయాతి చరిత్రలో కూడా మనకు ఈ దేవయాని శర్మిష్ఠుల కథ, ఇప్పుడే చెప్పిన మృత సంజీవని కథ అది. కాబట్టి ఈ విధంగా మనకు ఇందులో అంతేకాదండి, మనకు ఈ శ్రీరామచరితం లాంటి కథ కూడా పర్వంలో వస్తుంది. అంటే రామాయణ కథ వస్తుంది. అందులో ధర్మానికి సంబంధించినటువంటివి రామాయణ విశేషాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అంబోపాఖ్యానంలో అంబకు సంబంధించినటువంటి కథలో భీష్ముడి యొక్క ఆ, అంపశయ మీద పడడానికి కారకుడైనటువంటి ఏ అంబ పాత్ర అయితే ఉన్నదో ఆ విషయం కూడా ప్రస్తావనలో వస్తుంది. ఈ విధంగా ఎన్ని అంశాలు ఎన్నో ఎన్నో ఉపాఖ్యానాలతో కూడుకున్నటువంటి ఈ కథలో కౌరవ పాండవులు యొక్క యుద్ధానికి కారణమైనటువంటిది ఏమిటిది అనేటువంటి ప్రశ్న వస్తే, పాండవులు ద్రౌపది సమేతులై తిరిగి వచ్చిన తర్వాత ఇక వీళ్ళిద్దరూ ఒక దగ్గర ఉంటే కుదరదు అని హస్తిన కొంత దూరంలో ఉన్నటువంటి ఇంద్రప్రస్థంలో పాండవులు ఉండేటటువంటి విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ పాండవులు ఉన్నప్పుడు రాయసూయ యాగం చేస్తారు. రాయసూయ యాగము అని అంటే ధర్మరాజు యొక్క అధికారాన్ని అందరూ అంగీకరించేటటువంటి విధంగా. అప్పుడు మధురను పరిపాలించేటటువంటి జరాసంధుడు అంగీకరించడు అనే విషయం తెలిసి అప్పుడు భీమునితో శ్రీకృష్ణుడు వెళ్ళేసి అక్కడ జరాసంధుని సంహరించే చేయించి భీమ జరాసంధుల మధ్యన యుద్ధం జరిగితే జరాసంధుడు ఎంతమంది రాజులను, వందల వేల మంది రాజులను తాను బంధించి చెరసాలలో పెట్టాడు. వాళ్ళందరినీ విడిపిస్తాడు శ్రీకృష్ణుడు జరాసంధ వధ తర్వాత. అయితే అదే మధుర రాజ్యానికి జరాసంధుని పుత్రుడైనటువంటి సహదేవుణ్ణి అక్కడ రాజ్యాధికారం కలిగిస్తారు. అంటే రాజ్యాధిపతిగా చేసి వస్తారు. కాబట్టి ఇలాంటి ఘట్టాలన్నీ రాయసూయ యాగం సందర్భంగా ఇవన్నీ జరిగి రాయసూయ యాగం ధర్మరాజు చేస్తే ఆ రాయసూయ యాగం చూడడానికి దుర్యోధనుడు వెళ్ళి అక్కడ మయసభలో తాను అవమానానికి గురైనాను అని భావించి ద్రౌపది నవ్వినటువంటి కారణంగా ఎట్లాగైనా కానీ నన్ను చూసి ద్రౌపది హేళన చేసింది అనేటటువంటి ఒక భావనతోటి ఏ విధంగానైనా కానీ ఈ ఇంద్రప్రస్థ రాజ్యాన్ని కూడా తన ఈ ధర్మరాజుకి ఇవ్వబడ్డది, ఇది కూడా తాను స్వీకరించాలని తాను జూదానికి పిలిపించాడు. ఆ కాలంలో ఉన్నటువంటి ధర్మం, రాజధర్మం ఏమిటి అని అంటే యుద్ధానికి పిలిచిన జూదానికి పిలిచిన రాజు కాదు అనకూడదు అని ధర్మం. ధర్మరాజు జూద వ్యసనపరుడు కాడండి, ఎందుకంటే ఎక్కడా ఆయన జూదం ఆడినట్టుగా లేదు. కానీ ఇక్కడ మనము ఈ సుహృద్యూతం అంటే ప్రేమతో స్నేహంతో ఆడేటటువంటి జూదానికి ఆహ్వానిస్తాడు. ఎందుకంటే శకుని అప్పటికే తాను ఒక నిర్ణయం చేస్తాడు. అంతఃపూర్వమే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం వల్ల కర్ణుడు అంగరాజు అవుతాడు, ఆ కర్ణుడు తోడవుతాడు. దానితో దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని అనేటటువంటి ఈ నలుగురు కూడా మహాభారతంలో దుష్ట చతుష్టయంగా పేరు పొందుతారు. కాబట్టి ఈ కపట జూదంలో పాండవులను ఓడిస్తారు. కపటంతో పాండవులకు ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని మొత్తము వాళ్ళు 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి అనేటటువంటిది నిర్ణయిస్తారు. తమకు దాసులైనటువంటి పాండవుల యొక్క పత్ని
ద్రౌపది కూడా తనకు దాసురాలు అనే భావనతోటి ఆమెను పిలిపించి వస్త్రాపరణానికి ప్రయత్నం చేసి అవమానించినటువంటి ఘట్టం కూడా అక్కడ జరుగుతుంది. దాంతో అప్పుడు పాండవులులో భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. ఇక్కడ ఒక విషయం, అధర్మం ఎవరిది? నిండు సభలో ఇంటి కోడలను అవమానం చేయించినటువంటి ఏ దుర్యోధనుడు ఉన్నాడో, ఏ దుశ్శాసనుడిని ఈడ్చుకొని వచ్చాడో, ఆ సందర్భంలో భీముని ప్రతిజ్ఞలు నన్నయ్య భట్టు అక్కడ రాసినటువంటివి ఇది తెలుగులో విఖ్యాతమైనటువంటి పద్యాలుగా మనకు తెలుసండి. ఎలా తెలుసు అని అంటే ఇవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. కురు వృద్ధులు గురు వృద్ధ బాంధవ జనంబుల్ దూచుచుండన్ మదోద్ధురుడై ద్రౌపదినిట్లు చేసిన కలున్ దుశ్శాసనున్ లోక భీకర లీలను వధించి తద్విపుర వక్ష శైల రక్తౌఘము ఉర్వీపది చూచుచుండ అని ఆస్వాదింతును గ్రాకృతిను. ఈ ప్రతిజ్ఞ చేస్తాడండి. దుశ్శాసనుడిని నేను సంహరించి అతని ప్రేగును మెడలో వేసుకొని రక్తాన్ని ఆస్వాదిస్తాను అనే ప్రతిజ్ఞ చేస్తాడు. అంటే ద్రౌపదికి కలిగినటువంటి ఈ అపచారం, అవమానం ఏదైతే ఉన్నదో దాన్ని సహించలేకపోయాడు భీముడు. అంతేకాకుండా ద్రౌపదిని వీళ్ళందరూ నీకు రక్షించేవాళ్ళు కారు, నేనే రక్షించేవాడిని, వచ్చి నా తొడ మీద కూర్చోమ్మని ఎప్పుడైతే దుర్యోధనుడు నిండు సభలో ద్రౌపదితో అంటాడో అప్పుడు మళ్ళీ ప్రతిజ్ఞ చేస్తాడండి భీముడు. ధారుని రాజ్య సంపద మదమ్మున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చెండ గదాభిఘాత ఖగ్నోరు తరోరు చేసద సుయోధనుడు గ్రరణాంతరంబునన్. కాబట్టి యుద్ధంలో దుర్యోధనుని తొడలు విరగొడతారంటాడు. నాటి యుద్ధ ధర్మం ప్రకారంగా అండి యుద్ధంలో తొడల మీద దెబ్బ కొట్టొద్దు. ఆయుధాన్ని అంటే తను చేత ధరించిన ఆయుధాన్ని పైకే ఉపయోగించాలి, నడుము నుంచి పైభాగంలోనే కొట్టి యుద్ధం చేయాలి. అది భారత ద్వాపర యుగం నాటి ధర్మం, అంటే భారత యుద్ధకాలం నాటి ధర్మం. కానీ భీముడు రెండు ప్రతిజ్ఞలు చేశాడు ఇక్కడ. ఆ ప్రతిజ్ఞ ప్రకారమే తాను వ్యవహరించడం ధర్మము అని ధర్మశాస్త్రజ్ఞులు చెప్పారు. ఇక్కడ ఒక విషయం అండి, మహాభారత రచన చేస్తూ నన్నయ్య భట్టు భారతం ఎటువంటిది అని చెబుతూ ఒక గొప్ప పద్యం చెప్పాడండి. ఈ పద్యాన్ని అందరము గుర్తుంచుకోవాల్సిందే. మహాభారతం ఒక ధర్మశాస్త్రం, ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని అధ్యాత్మ విధులు వేదాంతమనియు. మహాభారతం ఒక వేదాంత గ్రంథం. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం పని అధ్యాత్మ విధులు వేదాంతమనియు. నీతి విచక్షణులు నీతి శాస్త్రం పని కవి వృషభులు మహాకావ్యమనియు. లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు. పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిగొని ఆడుచుండా. వివిధ వేద తత్వవేది వేద వ్యాసుడు ఆది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేస భారతంబు. ఇది నీతి శాస్త్రం, ఇది కావ్యము, ఇది లక్షణ శాస్త్రం, ఇది ఇతిహాసం, ఇది పురాణము, ఇన్ని విధాలుగా ఇది వేదాంత ఆధ్యాత్మిక శాస్త్రము, ఇది ధర్మశాస్త్రము అని ఇన్ని విధాలుగా భారతం కనిపిస్తుంది అని చెప్పాడండి నన్నయ్య భట్టు. వేదవ్యాస భగవానుడు సంస్కృతంలో రాసిన ఒక శ్లోకంలోని భావాన్ని కొద్ది విస్తరించి ధర్మశాస్త్రము ఇది కావ్యము, మహాకావ్యము, ఇది లక్షణ శాస్త్రము, ఇది నీతి శాస్త్రము, ఇది ఇతిహాసము, ఇది పురాణము అని ఎవరు ఏ విధంగా చూస్తే మహాభారతం ఆ విధంగా కనిపిస్తుంది అని. కాబట్టి ఇది ధర్మశాస్త్రం కూడా. ధర్మశాస్త్రమే ప్రధానంగా భారత ధర్మం ప్రకారంగా స్త్రీని గౌరవించాలి. కానీ స్త్రీకి అవమానం కలిగించాడు నిండు సభలో, అది రాజ్యసభలో. ఆ విధంగా చేసినటువంటి దుర్యోధనాదులను నేను ఈ సంహరిస్తాను, తొడలు విరగ్గొడతాను అనేటటువంటి విధంగా ఈ ప్రకటించాడండి భీముడు. దుశ్శాసనుడి రక్తం తాగుతానని ప్రకటించాడు భీముడు. తర్వాత 12 ఏళ్ల అరణ్యవాసానికి వెళ్ళారు వీళ్ళు. ఈ అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీళ్లను అవమానపరచాలని ఘోషయాత్ర చేశాడు దుర్యోధనుడు. అంటే తను చీనాంబరాలతో గొప్ప రాజ్య వ్యవస్థలో నేనున్నాను, మీరు చూడండి ఆకులాలు తింటూ ఉంటున్నారని వాళ్ళను అభాసించబోయి తానే అభాసు పాలయ్యాడు. తాను ఒక సరస్సులో నీళ్లు తాగడానికి వెళ్ళేసి
ఆ గంధర్వులు వాడేటటువంటి సరస్సు అని అది తెలియక చేసినటువంటిది కాబట్టి ఆ గంధర్వరాజు వచ్చి దుర్యోధనుడిని బంధించి తీసుకుపోతారు. అప్పుడు ఏ కర్ణుడు ఏ దుశ్శాసనుడు ఏమీ చేయలేకపోతారు. అందరినీ ఓడించి వాళ్ళు తీసుకుపోతుంటారు. అప్పుడు భటులు పరిగెత్తుకుని వచ్చి ధర్మరాజుతో చెబితే ఇది నిజమైనటువంటి ధార్మికమైన గొప్ప మాట అండి ధర్మరాజు అన్నది. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారని భీముడంటే అలా కాదు. వాళ్ళు 100 మంది, మనం 5గురం, 105 మంది అన్నదమ్ములం. వయం పంచాధికం శతం అని అంటాడు. మనము 105 మంది అన్నదమ్ములము. మనకు ఏదైనా పంచాయతీ వచ్చినట్టయితే, కొట్లాట జరిగినట్టయితే మనం 5గురం, వాళ్ళు 100 మంది. కానీ మన మీదికి అవతలి వాడు ఎవరైనా వచ్చినట్టయితే మనం 105 మంది అన్నదమ్ములము. భారత ధర్మ తత్వం ఇదేనండి. నాటి నుంచి నేటి వరకు, రేపటి వరకు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లేదా హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి భారత భూభాగానికి చెప్పేటటువంటి నాటి ధార్మిక సందేశం, నేటి ధర్మ సందేశం, రేపటి ధర్మ ప్రశస్తి ఇదేనండి. అంటే మనకు ఏదైనా నదుల పంచాయతీ వస్తే మనం చూసుకుంటాం. ఏదైనా గెట్టు పంచాయతీ వస్తే, సరిహద్దుల పంచాయతీ వస్తే మనము కర్ణాటక, మనము తమిళనాడు అలా చూసుకుంటాం. అంటే తెలుగు వాళ్ళు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలు అందరూ వీళ్ళకి మధ్యన వస్తే వీళ్ళు చూసుకుంటారు. కానీ ఒక డ్రాగన్ లాగా, ఒక పాకిస్తాన్ నాగులాగా ఈ దేశం మీదకి ఎవరైనా వచ్చినట్టయితే మనమంతా ఒక్కటి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ భూభాగం అంతా, భూభాగంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కటే భారతీయులు. అయం వయం పంచాధికం శతం. ఇది ధర్మరాజు నోట వచ్చినటువంటి మాట అండి. మనము 105 మంది అన్నదమ్ములం, గుర్తుంచుకోండి అని. ఆ విధంగా గంధర్వరాజు నుంచి దుర్యోధనుని విడిపించడానికి ధర్మరాజు అన్నటువంటి ఈ మాట నాడు నేడు రేపు భారతీయులకు శిరోధార్యం అండి. ఇది మనమంతా ఒక్కటి అనేటటువంటి భావాన్ని కలిగించేటటువంటిది. అయితే ఆనాడున్న 100 మంది 5 మంది సఖ్యంగా లేరు కదా అని అంటే ఈ దుష్ట చతుష్టయం కారణంగా, దుర్యోధన దుశ్శాసన కర్ణశకుని కారణంగా ఆశావాదం, దురాశ, మొత్తం భూభాగం తనదే అయి ఉండాలి, ఏకఛత్రాధిపత్యంగా నేనే పరిపాలించాలి అని అనుకోవడం. ఇదే విధంగానండి ఈ మధ్యకాలంలో దుష్ట చతుష్టయం అనేటటువంటి ఈ మాట బాగా ప్రచారంలో ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు మహాభారతంలో శిష్ట చతుష్టయం అని వాళ్ళు పెట్టిన భారతం మీద సదస్సులో ఒకరు శిష్ట చతుష్టయం అని 4 మీద ఒక పేపర్ సబ్మిట్ చేశారండి. ప్రసంగ పత్రాన్ని సబ్మిట్ చేశారు. ఎంత గొప్పగా ఉంది ఆ ఆలోచన అని అంటే, దుష్ట చతుష్టయం అయితేనేమో దుర్యోధన దుశ్శాసన కర్ణశకుని, మరి మహాభారతంలో శిష్ట చతుష్టయం ఎవరు? ధర్మరక్షకులు. ఈ శిష్ట చతుష్టయం ఎవరు? ధర్మరాజు, మొట్టమొదటి శ్రీకృష్ణుడు, భీష్ముడు, ధర్మరాజు, విదురుడు అండి. నిజంగా చేతులెత్తి దండం పెడతాం ఆ పేపర్కు. అంటే ఎంత గొప్పగా ఆలోచన చేసి శ్రీకృష్ణ, భీష్మ, ధర్మజ, విదుర ఈ 4కి సంబంధించి వీళ్ళు ఏ సందర్భంలో ఎంత గొప్పగా ధర్మపక్షంలో నిలబడి తమ మాటలు వినిపించారో ఇదంతా కూడా ధర్మరాజు యక్ష ప్రశ్నల్లో చెప్పింది కావచ్చు. ధర్మరాజు మాటకు కట్టుబడి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయడానికి వెళ్ళొచ్చుగాక, కానీ అన్నమాటకు కట్టుబడి వాళ్ళందరూ ఉండొచ్చుగాక. ఇదండి మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి అరణ్యవాసంలో ఒక దుర్వాసులకు సంబంధించి కానీ, హిడింబాసురులకు సంబంధించి కానీ, సౌగంధికోపాఖ్యానికి సంబంధించి కానీ, పాశుపతాస్త్ర సందర్భంగా కిరాతార్జునయ్య కథకు సంబంధించి కానీ, అన్నింటిని మించి ఈ నూరుగురితో పాటు జన్మించినటువంటి దుశ్శల భర్త అయినటువంటి, దుశ్శల చెల్లెలైనటువంటి దుశ్శలకు భర్త అయిన సైంధవుడు ద్రౌపదిని ఎత్తుకపోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో పరాభవాన్ని పొందినటువంటి ఘట్టంలో కానీ పాండవులు ఎక్కడ కూడా ధర్మాన్ని తప్పలేదు. కానీ మహాభారత ధర్మం స్త్రీ రక్షణ ప్రధానమైనటువంటిది, ధర్మరక్షణ ప్రధానమైనటువంటిది, న్యాయంగా నడవడం ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ విధంగా అరణ్యంలో ఎన్ని కష్టాలు పడ్డా కానీ చివరికి పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసం ఎవరికీ కనిపించకుండా వాళ్ళు అజ్ఞాతవాసంలో
ఉండడానికి విరాట్ రాజ్యాన్ని ఎన్నుకున్నారు. మత్స్యదేశం, విరాట్ రాజు ప్రభువు. అక్కడ వాళ్ళు మారువేషాలతోటి అక్కడ ఉన్నారు. వేషము మారింది, వాళ్ళ వేషధా వాళ్ళ యొక్క రూపాలు కూడా మార్చుకున్నారు. అలాగా ధర్మరాజు కంకబట్టుగా విరాటుని కొలువుకూటంలో అతనికి సలహాలిస్తూ ఉండేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. భీముడు వలలునిగా విరాట్ రాజు యొక్క అంతఃపురంలో వంటలు చేయడానికి కుదిరాడు. అర్జునుడు విరాట్ రాజుకు ఉన్నటువంటి నర్తనశాలలో తాను నాట్యము నేర్పేటటువంటి వ్యక్తిగా స్థిరపడ్డాడు. నకుల సహదేవులు తంత్రిపాలుడు, దామగ్రంథి పేరిట వాళ్ళు ఒకరు అశ్వరక్షకులుగా, మరొకరు గోపాలకునిగా స్థిరపడ్డారు. ద్రౌపది సైరంధ్రిగా అజ్ఞాతవాసంలో విరాట్ రాజు భార్య అయినటువంటి సుదేష్ణకు తోడుగా ఉంటూ ఆమెకు సేవలు చేస్తూ ఉన్నది. ఈ విధంగా అజ్ఞాతవాసాన్ని 12 మాసాలు వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అయితే ఎక్కడ ఉన్నారు పాండవులు ఈ అజ్ఞాతవాసంలో వాళ్ళని కనుగొన్నట్టయితే మళ్ళీ 12 ఏళ్ళ అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించినట్టయితే శాశ్వత కాలాల పాటు ఈ కురుక్షేత్రానికి, ఈ హస్తినా నగరానికి, ఈ రాజ్యానికి మొత్తం నేనే రాజును అవుతాను అని అనుకున్నాడు. దుర్యోధనుడు ప్రయత్నం చేశాడు. అతనికి కొన్ని అనుమానాలు వచ్చాయి. అందుకొరకు విరాట్ రాజు యొక్క ఉత్తర భాగంలో ఉన్నటువంటి గోవులను అపహరించడానికి సిద్ధమయ్యాడు. ఆలోగా దక్షిణంలో ఉన్నటువంటి గోవులను అపహరించడానికి సంసప్తకులు అనేటటువంటి వాళ్ళను పంపించారు. వాళ్ళని ఎదుర్కోవడానికి ఈ విరాట్ రాజుకు తోడుగా, అంటే విరాట్ రాజు యొక్క భార్య సుదేష్ణ సోదరుడైనటువంటి కీచకుడు అది వరకే మరణిస్తాడు. ఆ మరణానికి సంబంధించినటువంటిది అది నర్తనశాలలోనే మరణిస్తాడు. ఆ మరణానికి అతని యొక్క ఆలోచనలు కారణం. సైరంధ్రి అయినటువంటి ద్రౌపది మీద అతను తన చూపు పడుతుంది, చెడ్డ దృష్టి. దాని కారణంగా ద్రౌపది తప్పనిసరిగా ఈ అజ్ఞాతవాస భంగము కావడం ఆమెకు ఇష్టం లేదు. ఆ కారణంగా రహస్యంగా కీచకుడిని సంహరించాల్సిన అవసరం ఉంది. అందుకొరకు భీమునితో మాట్లాడుతుంది. ఆ భీముడు రాత్రి పూట రహస్యంగా అతన్ని సంహరిస్తాడు. అంతేకాకుండా ఉపకీచకులను కూడా సంహరిస్తాడు భీముడు. ఈ విధంగా ఇది ధర్మం. స్త్రీ కలిగినటువంటి ఏ ఏ ఆగ్రహము కాదు, ఇక్కడ తనకు ధర్మం కావాలి, న్యాయం కావాలి. తనపైన అత్యాచారానికి పూనుకోవడానికి కీచకుడు ప్రయత్నం చేశాడు. సింహబలుణ్ణి నేను అనే అహంకారం కూడా ఉన్నది. కాబట్టి కీచక వధ, ఉపకీచకుల వధ తప్పలేదు. ఇది గ్రహించి కీచకుడిని సంహరించిన వారెవరు భీముడు అయి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఉత్తర గోగ్రహణం చేస్తారు. దక్షిణం వైపు విరాట్ రాజు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు వెళ్తారు. ఇక ఉత్తర గోగ్రహణానికి గ్రహించినటువంటి ఈ గోవులను ఏ విధంగా వెనక్కు తిప్పాలి అనేటటువంటి ఆలోచన ఎవరు చేయగలుగుతారు అని అంతఃపురంలో ఆలోచన వస్తే అప్పుడు ద్రౌపది, అంటే సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపది, బృహన్నలకు అన్ని విషయాలు తెలుసు, అతన్ని తీసుకొని వెళ్ళొచ్చు అని ఉత్తర కుమారుడు చెబితే, ఉత్తర కుమారుడు తనకు రథసారథిగా బృహన్నలు తీసుకొని వెళ్ళడం, ఇదంతా కథ అందరికీ తెలిసిందే. ఆవులను మళ్లించిన వాడే అర్జునుడు అనే పేరు వచ్చిందండి దీనివల్ల. నిజానికి ఒక రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి గోవులను అపహరించడం అనేటటువంటిది ఇది అధర్మం. ఆ గోవులను ఆ రాజ్యం వాళ్ళు మళ్లించుకోవడం అనేది ధర్మం. ఆ సందర్భంలో జరిగిన పోరాటంలో ఎవరు విజయించే వైపు వెళతారు, ఎవరికి అపజయం కలుగుతుంది అనేటటువంటి ఆలోచన కానీ చేసినట్లయితే నిజానికి ధర్మం వైపే విజయం ఉన్నది అని తెలుస్తుందండి. అక్కడికి వెళ్తాడు. వచ్చిన వాడు ఫల్గునుడు, అవశ్యము గెలుతూ మనంగా రాదు అని భీష్మ ద్రోణాదులు గుర్తిస్తారు. మొదటే వాళ్ళందరికీ నమస్కారం చేసి సమ్మోహనాస్త్రంలో వాళ్ళు మునిగిపోయేట్టుగా చేసేసి ఆవులను వెనక్కు మళ్లించుకొని అర్జునుడు వస్తాడు. ఉత్తరుడికి తన స్వస్వరూపం చెప్పిన తర్వాత ఆ జమ్మి చెట్టు మీద పెట్టినటువంటి శస్త్రాలన్నీ వెలికి తీస్తారు. ఆ తర్వాత ఉత్తరుడు ఇక్కడికి వచ్చేసాక అక్కడి నుంచి వాళ్ళు జయించి వస్తారు. ఉత్తరుడు జయించాడు అనేటటువంటి ఈ ఆలోచన, అతడే ఉత్తర గోగ్రహణంలో విజయాన్ని సాధించాడు అనేటటువంటి ఒక చర్చ వస్తే
ఆ సందర్భంలో జరిగినటువంటి ఈ ఉత్తరుడు కాదు బృహన్నల అనేటటువంటి మాట కంకబట్టు అంటే అప్పుడు పాచిక చేతిలో ఉన్నటువంటి ఆ పాచికల్ని కొడితే అతని తలకు దెబ్బ తాకి రక్తం రాగా సైరంధ్రి వెళ్ళి అతని తలకు కట్టుగట్టి ఈ ధర్మాత్ముడి ఒక రక్తపు చుక్క భూమి మీద పడితే ఏండ్ల కొద్దీ అరిష్టం ఈ భూమికి వస్తుంది. అంతేకాకుండా ఈ భూమి అనావృష్టిమయమవుతుంది అందువల్ల అనేటటువంటిది ఆమె చెప్తుంది. ఆ తర్వాత తెలుపులకు చీరలును పూతలు పువ్వులు నొప్ప రాజతనయానుగుణోజ్వల మాననీయ వేషమును అలవడ నగరి కలిగది ప్రీతిని. వీళ్ళు వెళ్ళేసి రాజ్యసభలో కూర్చుంటారు. ఈ ఐదుగురు కూడా విరాటరాజు వీళ్ళందరినీ గౌరవిస్తాడు. తాను చేసిన అపరాధానికి మన్నించమంటాడు. తన కూతురు అయినటువంటి ఉత్తరను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. కానీ అర్జునుడు అందుకు ఒప్పుకోడు. నేను ఈమెకు నాట్యం నేర్పాను, నా కుమారునికి ఈమెను చేసుకుంటానని ఉత్తరాభిమన్యుల వివాహం జరుగుతుంది. ఆ తర్వాత అండి ఇక్కడ మనం గుర్తించాల్సిన ఒక గొప్ప విషయం, వీళ్ళు వీళ్ళ పురోహితుడైనటువంటి ధౌమ్యుడి 12 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, ఒక ఏడు అజ్ఞాతవాసం కూడా అయింది కాబట్టి, అందువల్ల మా రాజ్యభాగం మాకు ఇవ్వవలసిందే అని పాండవులు అర్ధరాజ్యం నిమిత్తం ధౌమ్యుడిని రాయబారిగా పంపుతారు. దానికి వాళ్ళు అంగీకరించారు. వాళ్ళు సంజయుని రాయబారిగా పంపుతారు. సంజయుడు వచ్చి మీరంతా సుఖంగా ఉన్నారా అని మీ పెదనాన్న గారు అడుగుతున్నారు అని చెప్తాడు. కానీ కట్టె విరగదు పాము చావదు అన్నట్టుగా చెప్పి వెళ్ళిపోతాడు సంజయుడు. కాబట్టి తప్పనిసరిగా శ్రీకృష్ణుడిని రాయబారిగా పంపాలి అని ద్రుపదుడు నిర్ణయిస్తాడు. ధర్మరాజు అంగీకరిస్తాడు. శ్రీకృష్ణుడు వెళుతాడు. ఆ వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు వెనక్కి వచ్చిన సందర్భంగా ఎన్ని అపూర్వ అక్కడ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఒకానొక రాయబార సందర్భంగా వచ్చినటువంటి రాయబారిని బంధించడానికి ఇక్కడ దుష్ట చతుష్టయం ప్రయత్నం చేస్తుందండి. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. మహాభారతంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలబడాల్సినటువంటి కవిత ఒక పద్యం. వాక్యం రసాత్మకం కావ్యం అన్నాడు కదండి అలంకార శాస్త్రవేత్త ఆనందవర్ధనుడు కానీ అభినవగుప్తుడు కానీ ఎవరైనా కానీ అన్నటువంటి మాట ఏదైతే ఉన్నదో, ఆ తర్వాత జగన్నాథుడు రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యమని అనవచ్చుగాక, కానీ ఒక్క వాక్యమే రసాత్మకమైతే కావ్యమని. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ఒక పద్యం ప్రపంచ సాహిత్యంలోనే మకుటాయమానంగా నిలుస్తుంది అని అన్నారండి నండూరు రామకృష్ణమాచార్య గారు. ఏమిటి ఆ పద్యం? అది కృష్ణుడి యొక్క బోధ. కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నం చేసిన సందర్భంగా కృష్ణుడు విశ్వరూపం చూపించి అక్కడి నుంచి బయలుదేరేటటువంటి మాట, ఒక్క మాట వాళ్ళతో చెప్తాడని. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చేపారము చెందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యురు దైవముండెడి. సారపు ధర్మమును విమల సత్యము, ధర్మము సత్యము రెండూ కూడా తాను ఎదిరించలేక దుర్మార్గుల చేత పడి అవి వెనుకకు వెళ్ళిపోయినట్టయితే, పాపము చేత బొంకు చేత సత్యము ధర్మము పరాజయం పాలైనట్టయితే అది ధర్మం తప్పు కాదు, సత్యం తప్పు కాదు. ఎవరైతే అక్కడ పాలకులు ఉన్నారో, ఎవరైతే ధర్మ రక్షకులు ఉన్నారో అది వాళ్ళ తప్పే. ధర్మము సత్యము ఎప్పుడూ అవి నిలిచే ఉంటాయి. ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. సత్యంలోను ధర్మంలోను ఎప్పుడూ దైవం నిలిచి ఉంటాడు. కాబట్టి దైవం సత్యం వైపు, దైవం ధర్మం వైపు ఉంటాడు. కాబట్టి అధర్మము అన్యాయము ఎప్పుడైనా ఓడిపోయేటివి అని చెప్పేటటువంటి ఈ పద్యము ప్రపంచ సాహిత్యంలో మకుట స్థానంలో నిలవదగ్గది అని తెలుగు వైమర్శిక ప్రపంచం నిర్ణయించిందండి. ఈ పద్యము ప్రపంచంలోనే మొదటి పద్యంగా మనం చెప్పాలి. కవిత్వంలో ఒకవేళ నిలబెడితే అంత గొప్ప తత్వం ఇందులో దాగి ఉన్నది, అంత గొప్ప ధర్మం ఇందులో దాగి ఉన్నది అని. నిజమేనండి. ఆ విధంగా చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చిన తర్వాత మంత్రాలోచన మీద ఇక్కడ కరుణశ్రీ గారు పరమాద్భుతమైన పద్యాలు రాశారు.
అవన్నీ వివరించడానికి సమయం లేదు. కానీ ఒకటి రెండింటిని మనం ఇక్కడ చెప్పుకోవాలి. అయినవి సంధి సంబరములు, ఆయుధములు ధరింపుడయ్య, నా పైనది వీరభారత మహారణ రంగము, సర్వథా వృథా అయినవి సంప్రదింపులు, తథాస్తు జయాపజయమ్ములేవి ఎట్లయినను మీవి వారివి గుణాగుణములు గ్రహించిరందరు. మీ ధర్మం గురించి లోకానికి తెలిసింది, వాళ్ళ అధర్మం గురించి లోకానికి తెలిసింది. అక్కడ ఇమ్మన్నాడైదుళ్ళు భీష్ముడు, గురుండేదో విధిని సంధికా నిమ్మన్నాడు, విచిత్ర వీర్య తనయుండేలా విరోధమ్ము పోరిమ్మన్నాడు, అటు మీద కర్ణుని మొగం వీక్షించి సుయోధనుండు పొందేవి పో పొమ్మన్నాడు, అనుగు తమ్ములు రొమ్ములు బింపగన్. ఇంకా సంధి ఏమిటి, పో పో అన్నాడు అతడు కర్ణుని అండ, తన తమ్ముడు దుశ్శాసనుని బలం చూసుకొని. ఎందుకొనకంటే ఒక ప్రతిజ్ఞ చేశాడండి దుర్యోధనుడు, ఈ భూమి ఇవ్వాలి వాళ్ళకంటే రాధేయుండును దుస్తసేనుడును పోరంబ్రాపుగా పాండవ క్రోధ జ్వాలలనార్తు ఒండొకడు నాకుందోడే, నీవింక నన్ను బాధం పెట్టకు, వాడి సూది మునమో వంజాలనంతైన నీ ధాత్రి తల మీను వారలకు నాకేలింత సెగింబడను. అర్ధరాజ్యం కాదండి, ఐదుళ్ళు కాదండి, దినభత్యం కాదండి, నేను వాడి సూది మునమో వంజాలనంతైన నీ ధాత్రి తల మీను వారలకు అన్నాడు. ఇది దుర్యోధనుడి యొక్క మనస్తత్వం. ఇంత అధర్మంగా వ్యవహరించాడు కాబట్టే కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు విషాదంలో పడ్డాడు. నిజంగా గీతా ధర్మాన్ని గురించి చెప్పుకోవాల్సిందే, కానీ అది ప్రత్యేకమైనటువంటి అంశం. శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమతత్వాన్ని తన వేణుగానం ద్వారా ప్రపంచానికి అందించారు జీవితంలో. ధర్మవీర తత్వాన్ని భగవద్గీత ద్వారా ప్రపంచానికి అందించారు. వేణుగానం, గీతా గానం, ఈ రెండు ఇవాళ ప్రపంచానికి కావాలి. వేణుగానం ద్వారా అందరం ఒక్కటే, నీలో నాలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని వేణుగానం మనకు చెబుతుంది ప్రేమతత్వాన్ని. ధర్మతత్వాన్ని, అది కూడా ధర్మవీర తత్వాన్ని గీతాగానం చెబుతుంది. నీ ధర్మాన్ని నీవు నిలబెట్టడానికి నిలబడు, విషాదంలో పడకు. విషాదంలో ఒకవేళ పడ్డట్టయితే క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయూపబద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కర్ణశ్రీ గారు రాసిన ఒక పద్యం ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాలండి. ఈ గర్వాంధుల రూపుమాపుటక గాని జీతమా బత్యమా నీ గుర్రాలను తోలునంత పనికిందేనేలా, మా ఇంటిలో నే గుర్రాలను తోలలేనో నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగం మూనితి పార్థ సారథి మహోద్యోగము సాగించితేం. భగవద్గీత 18 అధ్యాయాలు విషాద యోగం నుంచి మోక్ష సన్యాస యోగం వరకు మధ్యలో ఉన్న జ్ఞానయోగం, కర్మయోగం, భక్తి యోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, రాజవిద్య రాజకీయ యోగం, ఆత్మస్వామ్య యోగం, శ్రద్ధాత్రయ యోగం మొదలైనటువంటివి ఎన్నైనా ఉన్నది. బాగా గుణత్రయ విభాగ యోగం. ఈ 18 యోగాలకు ఒక పేరు పెట్టండి అని ఎవరైనా అడిగినట్టయితే ధర్మ రక్షా యోగము అని పేరు పెట్టొచ్చండి. ఇదే భగవద్గీత చెప్పింది. ఒక శ్లోకం ఎంత గొప్పగా అర్జునుడిని నీవు యుద్ధం చేయడానికి ముందుకు రా అని చెబుతుంది అని అంటే, నీలో ఉన్న పిరికితనాన్ని వదిలిపెట్టు రా. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంక నీవి ధర్మయుద్ధము చేయకుంటే వినకుంటే కీర్తి పోవును, పాపమబ్బును, ఉన్న పుణ్యము ఊడిపోవును. ఇదే ఇంత గట్టిగా చెప్పాల్సి వచ్చిందండి కృష్ణ పరమాత్మ అర్జునుని విషాదంలో నుంచి బయటికి తీసుకురావడానికి. గాండివము చేజారుచున్నది, చర్మమంతయు మండుచున్నది, నిల్వ శక్తి లేక ఉన్నది, మనసు గిర్రున తిరుగుతున్నది. కాబట్టి నేను యుద్ధం చేయలేను, మామలుండిరి ఈ విధంగా అన్నలుండిరి తమ్ములుండిరి అని విషాదంలో పడ్డటువంటి అర్జునుడు, నేను పరీక్ష రాయలేను అని విషాదంలో పడితే విద్యార్థి 7 ఏళ్ల చదువు 10 ఏళ్ల చదువు, నేను ఈ వ్యవసాయం చేయలేను, ఇందులో ఎర్రనలు చచ్చిపోతాయో లేకుంటే ఈ కర్రు గుచ్చుకొని ఎందుకు ఏమైనా ప్రమాదం జరుగుతుందో అని విషాదంలో రైతు పడితే అన్నం పెట్టేది ఎవరు? తన ధర్మకర్మ తాను ఏ విధంగా చేయాలి, ఇతని ధర్మకర్మ ఏ విధంగా ఇతను చేయాలి విద్యార్థి. అదేవిధంగా ఒక వ్యాపారి తనకు నష్టం వచ్చిందని ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చొని వస్తువులను ఒక దగ్గరికి తెచ్చి ఆ వస్తువులను వికేంద్రీకరించకపోతే ఏ విధంగా అందరికీ వస్తువులు అందుతాయి? కాబట్టి ఒక వ్యాపారి కానీ, ఒక విద్యార్థి కానీ, లేదా ఒక భటుడు సరిహద్దులో ఉండి నేను దేశ సరిహద్దులో ఉన్న తుపాకీ వేల్చినట్టయితే అవతల వాళ్ళు చచ్చిపోతారేమో, చొరబాటుదారులు వస్తే వచ్చినాయి అని చప్పుడు కాకుండా ఊరుకుంటే,
ఒక భటునికి గాని, ఒక రాజుకు గాని, ఒక నేతకు గాని, ఒక మంత్రికి గాని, ఒక వ్యాపారికి గాని, ఒక రైతుకు గాని, ఒక విద్యార్థికి గాని, ఎవరెవరు ఏ ఏ పనిలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ వాళ్ళ ధర్మకర్మ వాళ్ళు చేయాల్సిందే అని బోధిస్తుంది అండి భగవద్గీత. మహాభారత ధర్మం ఇది. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. ఎవరి పని వాళ్ళు చేయకుండా చేతులు ముడుచుకొని ఒక దగ్గర కూర్చున్నట్టయితే సోమరిపోతులు అనే పేరు వస్తుంది. తర్వాత అన్నం దొరకదు. అధార్మికులైనటువంటి వ్యక్తులు నిన్ను బానిసగా చేసుకుంటారు. నీ వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తారు. నీ ఉన్నది దోచుకుంటారు. నీవు వాళ్ళ చేతి క్రింద చేరి గులాంగిరి చేయాల్సి వస్తుంది. బానిసగా ఉండాల్సి వస్తుంది. నీ బాంఛన్ కాల్మొక్కుతా అని బతకాల్సి వస్తుంది. కాబట్టి మహాభారతం స్వేచ్ఛగా నిలబడాల్సిందే. ధర్మ యుద్ధం చేయాల్సిందే. ఎందుకంటే క్షత్రధర్మం ఏమిటి అని అంటే క్షతత్రాయతే ఇది క్షత్రియ అండి. అంటే గాయపడిన వ్యక్తులను కాపాడడం క్షత్రియ ధర్మం. వ్యవసాయదారుని ధర్మం పంట పండించడం అతని ధర్మం. వ్యాపారి ధర్మం కేంద్రీకృతం చేసుకోవడం వస్తువులను, వికేంద్రీకరణ చేయడం వస్తువులను వ్యాపారి ధర్మం. విద్యార్థి ధర్మం చదవడం విద్యార్థి ధర్మం. నాయకుడు పరిపాలకునిగా ఉండడం నాయకుని యొక్క ధర్మం. భటుడు దేశ రక్షణలో ఉండడం సైనికుని యొక్క ధర్మం. కాబట్టి ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి అని చెప్తుందండి మహాభారతం. అధర్మంగా వ్యవహరించొద్దు అంటుంది. కాబట్టి అధార్మికులైనటువంటి కౌరవాదులు 18 అక్షౌహిణుల మహాసైన్యం పోతుంది. అయితే ఒక ప్రశ్న వస్తుంది ఇక్కడ మనకు మనకు ఈ ధర్మయుద్ధంలో భీష్మవధ, ద్రోణవధ, కర్ణవధ, శల్యవధ, దుర్యోధనుని వధ, ఇవన్నీ దుశ్శాసనుని వధ, ఇవన్నీ జరిగినాయి కదా. తప్పదండి. బంగారాన్ని ఒక ఆభరణంగా మలచాలి అని అంటే బాగా తప్పింపజేయాల్సిందే. ఆ తర్వాత సుత్య దెబ్బలు కొట్టాల్సిందే. ఏ విధ ఏ విధమైన ఆభరణం కావాలనుకుంటే ఆ విధమైన ఆభరణంగా మార్చడానికి తప్త కాంచనానికి కూడా తప్పదు. కాబట్టి ఆ విధంగా ఇవన్నీ జరిగినటువంటి దాని వెనుక ఎందుకు వీళ్ళందరూ కూడా మహాభారత యుద్ధంలో మరణించారు అని అంటే అధర్మపక్షంలో ఉన్నారు కాబట్టి. ధర్మపక్షంలో కూడా గాయాలు అవుతాయి, దెబ్బలు తగులుతాయి. అయినా కానీ తట్టుకొని నిలబడ్డారు. పాండవుల పక్షంలో ఉన్న కొందరు. పాండవుల పక్షంలో ఉన్న దృష్టద్యుమ్నాదులు చనిపోయినారు. ద్రుపదుడు చనిపోయినాడు. ఎందరో చనిపోయినాడు పాండవుల పక్షంలో ఆ విధంగా శిఖండితో పాటుగా. కాబట్టి ఇక్కడ మనం గుర్తించండి ఏ విధంగా అభిమన్యాదులు చనిపోయినారు కదండి పాండవుల పక్షంలో కూడా. అభిమన్యుడు, ఘటోత్కచుడు ఏ బ్రహ్మాండమైన యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ధర్మపక్షానికి కూడా గాయాలైనాయి. కానీ ధర్మం గెలిచింది చివరికి. ధర్మరాజును సింహాసనం మీద కూర్చోబెట్టాడు కృష్ణ పరమాత్మ. ధర్మం గెలవడమే మహాభారతం యొక్క ధర్మం అండి. కాబట్టి నాడైనా నేడైనా రేపైనా మహాభారతం అనే గ్రంథంలో అయినా కానీ అఖండ భారతము లేదా స్వతంత్ర భారతము అనే భారతదేశంలో కానీ లేదా మహాభారతం అనే మహాప్రపంచంలో కానీ ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది, ధర్మం పక్షంలో దైవం ఉంటాడు, న్యాయం ఉంటుంది అనేటటువంటిది గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎవరి ధర్మకర్మ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. తండ్రి పని తండ్రి చేయాలి, తల్లి పని తల్లి చేయాలి, బిడ్డల పనులు బిడ్డలు చేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేయడమే ధర్మం. అందువల్ల ఇదంతా ఎందుకొరకు చేయాలి అనేటువంటి ప్రశ్న వస్తే నేను చేయలేకపోతున్నానంటే చివరికి భగవంతుని మీద భారం వేసి నీ పని చెయ్యి అంటుంది భగవద్గీత. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. అపూర్వం అండి. అన్ని ధర్మాలు వదిలిపెట్టు, సర్వాధర్మాను పరిత్యజ్య అని ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానం కూడా వచ్చింది. సర్వ అధర్మాలను వదిలిపెట్టేసేసాయి. మామేకం శరణం వ్రజ, నన్నొక్కరిని నీవు శరణు పొందు. దైవాన్ని శరణు పొందంటే దైవము ధర్మమూర్తి కాబట్టి ధర్మాన్ని శరణు పొందు అనే వ్యాఖ్యానం రాశారండి ఇక్కడ. కాబట్టి సర్వాధర్మాను ప్రత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో, నేను నీకున్నటువంటి తప్పులు ఏవైనా పాపాలు ఉంటే అవన్నీ దూరం చేస్తాను అని నన్ను నీవు శరణు అనుకో అని. భగవద్గీత ఈ విధంగా ధర్మ అనే శబ్దంతో ప్రారంభమవుతుంది.
అలా ప్రారంభమై చివరికి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీహి విజయోభూతి ధ్రువ అని మతిర్మమ అని మకారంతో ముగుస్తుంది. ధమ అంటే ధర్మ అని అర్థం అండి. భగవద్గీత మొత్తం ధమ్మ అని అంటే మనకు ప్రాకృత భాషలో ధమ్మ శబ్దానికి ధర్మం అని అర్థం. కానీ ధర్మంలో భగవద్గీత ఉన్నది, ధర్మమే భగవద్గీత చెప్పింది. అసలు ధర్మంలోనే మహాభారత గ్రంథం ఉన్నది. ఆ మహాభారత గ్రంథంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సంఘటనలో అయినా కానీ ధర్మానికి విజయం కలిగింది అనేది మనం గుర్తుంచుకుంటే యతో ధర్మస్తతో జయ, ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ జయము కలుగుతుందన్న సూక్తి మనకు తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నీవు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. ఈ తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ మోటో తీసుకున్నారండి, ధర్మో రక్షతి రక్షిత అని. వాళ్ళు ఇంకా ఏం తీసుకున్నారు అంటే వృక్షో రక్షతి రక్షిత అంటే తిరుమల కొండ మీద వృక్షాలని కాపాడండి, వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలు మీరు రక్షిస్తే ఆ వృక్షాలు మిమ్మల్ని రక్షిస్తాయి అంటే పర్యావరణం మీది ప్రేమ. కాబట్టి ఏదైనా అంతేనండి, మనము మన ధర్మకర్మ మనం నిర్వర్తించాలి. ఎవరు ఏ పనినైతే స్వీకరిస్తారో ఇది నా స్వీయ కర్మ కాబట్టి నా ధర్మకర్మ నేను చేస్తాను అనేటటువంటి విధంగా అలాగా వివరించాలి. అందువల్ల హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా మోక్షసే మహిం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ అంటే ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడిని ప్రేరేపించడానికి. చచ్చిపోతే స్వర్గం అప్పును, విజయం సాధిస్తే రాజ్యం లభిస్తుంది. కాబట్టి నువ్వు యుద్ధం చేయాల్సిందే అని మధ్యలో చెప్పినటువంటి మాట. ఎన్నో విషయాలు గీతాచార్యులు చెప్పారు. అవన్నీ మరోసారి మనం గీతా ధర్మంగా చెప్పుకోవచ్చండి. ఈ భారత్ ధర్మం మాత్రం ఇదండి, ధర్మానికే విజయం లభిస్తుంది, అధర్మం ఓడిపోతుంది అనేది ఇది మనం దృష్టిలో పెట్టుకుందాం. యతో ధర్మస్తతో జయ అనేటటువంటి గట్టి సూక్తి కనపట్టలేదు. ఇది అని మనం భావిద్దామండి. ఈ విధంగా మన సంస్కృతిలో మహాభారత ధర్మం అనే విషయాన్ని చెప్పుకున్నాం. నాకు ఈ అవకాశం కల్పించిన సంస్కృతి మిత్రులకు డాక్టర్ ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు, నమస్కారం. మనం ఇంతవరకు మన సంస్కృతిలోని మహాభారత ధర్మాన్ని గురించి ఆచార్య కశిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రసంగించగలిగినాం. మనం అందరం భారతం వింటున్నాం, చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. కానీ ఇంత లోతుగా ధర్మాన్ని గురించి ఆలోచించడం అనేది మనం జనరల్ గా చేయము. మంచి అంటే మంచి పరిశీలన చేసి ధర్మాన్ని గురించి చాలా విపులంగా ప్రసంగించారు. ఈ ప్రసంగం ఇంతటితో ముగిసింది.